వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక అద్భుతమైన సంపాదకీయాన్ని రాశారు. సహజంగానే భూమన కరుణాకర్ రెడ్డి గారికి భాష మీద పట్టుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పతాక స్థాయిలోనే ఉంటుంది. సో పదాలతో నిజంగానే ఒక పదనిసలు దొక్కించుకుంటూ సంపాదకీయం రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు స్పెషల్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు రాసిన సంపాదకీయాన్ని కనుక చూస్తే, ధరిత్రిలో చరిత్ర సృష్టించే వాళ్ళు కొందరే ఉంటారు. వారి వల్ల కాలానికే ఓ గుర్తింపు వస్తుంది. కాలం కలకాలం వారిని గుర్తించుకుంటుంది. సమకాలీన భారత రాజకీయ చరిత్రలో 16 సంవత్సరాల క్రితం ఓ ఉత్తుంగ తరంగం ఎగిసింది. హిమాలయ శృంగ సమానమై నిలిచింది. ఆ తరంగం పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన మాజీ ముఖ్యమంత్రి, ప్రజలు ముద్దుగా, గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునే జగన్ అని. ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం కలిపితే ఒక జగన్. ఒక అలజడి, ఆందోళన, తిరుగుబాటు ఆయన తత్వం. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్. ఓ 36 ఏళ్ల యువకుడు, రాజకీయ పసిబాలుడు, సమాజపు అట్టడుగు, దేశ రాజకీయ చరిత్రను తిరగరాయడం ఆశ్చర్యం. అది జగన్కే చెల్లింది. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని కదిపి, కుదిపి, ధిక్కరించి, చీత్కరించి, తన అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయడం అన్నది మాటలు కాదు. మహామహులకు సాధ్యం కాని పని జగన్మోహన్ రెడ్డి చేయడం జగత్తు చూసి ముక్కున వేలేసుకుంది. మహానేత, తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్య విధాత అయిన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్తుగా అందరినీ వీడిపోతే ఆ బాధ భరిస్తూ, ఆ అనంత శోకాన్ని ఎదలో మోస్తూ, తండ్రి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, జనం కోసం నిలబడిన ధీరోదత్తుడు జగన్. తండ్రి ఆశయం కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి ముందుకు వచ్చిన అసలు సిసలు యుద్ధ వీరుడియన. తండ్రి ఆస్తులకు కాదు, ఆశయాల కోసం నిలబడాలి అని ప్రజల పక్షం వహించి, లోకంలో ఆశయం కోసం ఎలా ఉండాలో పోరాటం చూపిన యోధుడియన. పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రత్యర్థులు ప్రతిక్షణం వెనక్కి లాగుతూ ఉన్న ప్రజల కోసం అడుగులు వేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్. ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం, నమ్మకం పెంచుకుంటున్న పరిస్థితిని పసిగట్టి జగన్ను అణచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలుసు. మహానేత మరణాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయింది. దాదాపు 673 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు. తన తండ్రి కోసం తనువులు విడిన ఆ కుటుంబాలను పలకరించాలని, పరామర్శించాలని జగన్ సంకల్పించారు. దానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. ఆ యువకుడు కదిలితే అతని వెంట కోట్లాది జనం నడుస్తారని వారికి తెలుసు. అది ఇష్టం లేక ఆ కుటుంబాలను ఒక చోటికి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ అధిష్టానం. చెప్పుడు మాటలకు తలొగ్గి జగన్మోహన్ రెడ్డికి గిరగీయాలి అని ప్రయత్నించింది సోనియా గాంధీ. బాధిత కుటుంబాలను తన దగ్గరకు పిలిపించుకోవడం న్యాయం కాదని, తానే వారి దగ్గరికి వెళ్ళి పలకరించడం భారతీయ ధర్మం, సాంప్రదాయం అని ఆయన చెప్పినా అంగీకరించలేదామె. అన్యాయాన్ని, అధర్మాన్ని అంగీకరించి తల వంచడం తెలియని జగన్ ఆమె మాట కాదన్నాడు. ఆ అభాగ్యుల చెంతకు తానే స్వయంగా వెళ్ళడానికి నిర్ణయించి అడుగు ముందుకేశాడు. అది అభిమాన జన ప్రవాహంతో ఓదార్పు యాత్రగా మారింది. ఆ యువకుడిని, తమ ప్రియమైన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిని చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు ప్రజాసముద్రం కదిలింది. జగన్ మాట్లాడుతూ ఉంటే, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆదరంగా భుజం మీద చెయ్యి వేస్తూ ఉంటే, చెయ్యి ఊపి దగ్గరికి పిలుస్తూ ఉంటే, నేను ఉన్నాను అని నమ్మకమిస్తూ ఉంటే ఆంధ్ర ప్రజలు ఆప్యాయతతో పొంగిపోయారు. కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నాడని ఆనందపడ్డారు. అతడే తమ నాయకుడని, పరిపాలకుడు కావాలని నిర్ణయించుకున్నారు.
తండ్రికి మారుగా తనయుడు తమ కష్టాలు తీరుస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు. జగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థులకు, సోనియా గాంధీకి, చంద్రబాబుకు కన్నుకొట్టింది, వెన్ను జలధరించింది. అతని ముందు నిలబడలేమని అర్థమైంది. ఆనాడు అభిమన్యుడి మీదకి కుట్రతో ఉరికిన కురుమూకల మాదిరి ప్రత్యర్థులు సోనియా గాంధీ, చంద్రబాబు కుయుక్తులు పన్నారు, కుతంత్రాలు చేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకున్నా, పరిపాలనలో పాలుపంచుకోకుండా సిబిఐని ఉసిగొల్పారు. దాని ఫలితం అనేకమైన అబద్ధపు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. దాదాపు 1.5 సంవత్సరం బెయిల్ కూడా రాకుండా అక్రమ నిర్బంధం చేశారు. మానసికంగా కుంగదీయాలని అనేక ప్రయత్నాలు చేశారు. అన్ని రోజుల పాటు జైలులో అనంత ఏకాంతంలో ఉన్న జగన్ మనోబలం ఏమాత్రం తగ్గలేదు. ప్రజలకు సేవ చేయాలన్న పట్టుదలలో వెనుకంజ వేయలేదు. తాత నుండి ఆత్మస్థైర్యం, తండ్రి నుండి మనోబలం, తల్లి నుండి సహనం సహజంగా అతనికి అబ్బిన గుణాలు. చెక్కు చెదరని అసాధారణ సాధనతో, మనోనిబ్బరం సడలని బలంతో మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చాడు. మరొకరైతే చెదిరి బెదిరి విలువలకు తిలోదకాలిచ్చి కాడె పారేసి కదలి వెళ్ళిపోయేవారు. ఎన్ని దాడులు, ఎన్ని విమర్శలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రచారాలు, ఎంత వైషమ్యం, ఎంత విషం. తమ పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా నిత్యం ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసత్యాన్ని సత్యమని చెబుతూనే ఉన్నారు. జగన్మోహనుడు ఏమాత్రం జంగలేదు, ఏమాత్రం తొనకలేదు. ఒకే ఒక్కడుగా జనాన్ని నమ్మి కథన రంగంలోకి కొదమసింహంలా ఉరికాడు. ఆత్మీయులను ఆదరిస్తూ 2014 ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు. ప్రజలలో అదే ఆదరణ, అదే నమ్మకం. అబద్ధం చెప్పలేను, మోసం చేయలేను, అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అనే విలువలకై నిలబడ్డాడు. ప్రత్యర్థులు చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోశారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం చెప్పి జగన్ ఉంటే అధికారం దక్కేది. మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు. ప్రజల పక్షాన నిలబడము మానలేదు. ఆయనకు కావాల్సింది అధికారం కాదు, జనక్షేమం. చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన శాసనసభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్న ధైర్యం కోల్పోలేదు. బలహీన వర్గాల కోసం, పేదల కోసం గలమెత్తుతూనే ఉన్నారు. జనం కోసం జగన్ జరిపిన సుదీర్ఘ పాదయాత్ర మరో చరిత్ర. తండ్రిలాగా తాను జనం మధ్యకు వెళ్ళాలని, కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలని, రైతుల గోడు వినాలని, నిరుద్యోగుల ఉద్యోగుల ఆడపడుచుల బాధలు వినాలని, ఓదార్చాలని, ధైర్యం చెప్పాలని 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు. సెక్యూరిటీ వారు వద్దన్నా, ఆత్మీయులు ప్రేమగా వారించిన కాదని ప్రజల కోసం ఎండనక వాననక అడుగులు వేశాడు. కాళ్ళు బొబ్బలెక్కాయి. హఠాత్తుగా ఆరోగ్యం సహకరించలేదు. హత్యా ప్రయత్నం జరిగింది. ప్రతీప శక్తులు హేళన చేశాయి. ఏవీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. దీక్ష, పట్టుదల, పేదల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న ఆశయం ఆయనను నడిపించాయి. ప్రతిరోజు 20,000 మందిని కలుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యమిస్తూ ఆయన పాదాలు కదిలాయి. ఆ పాద స్పర్శకు నేల తల్లి పులకించింది. ఆయన మాటల ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది. పేదలు, వృద్ధులు, రోగగ్రస్తులు ఎందరో ఆయనకు గోడు వినిపించుకున్నారు. పుండ్లతో శరీరం కుల్లి రస్సి కారుతూ దగ్గరకు వెళ్ళడానికి జుగుప్సా కలిగించే వారిపై సైతం అలింగనం చేసుకొని హక్కున చేర్చుకున్న అమృత హృదయం జగన్మోహన్ రెడ్డి గారిది. ముగ్గుపుట్ట వంటి తల, బుడతలో తేరిన దేహం, కాంతి లేని కళ్ళతో దీనంగా, హీనంగా, దైన్యాతి దైన్యంగా ఆదరణ కోసం, ఆత్మీయత కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఎదురు చూస్తున్న
నిర్భాగ్య సోదర సోదరీమణుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అత్యంత సన్నిహితంగా దగ్గరకు తీసుకున్న మొదటి, ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగనే. అంతరంగంలో అపారమైన ప్రేమ, దయ, జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు. అపూర్వమైన సంస్కారమైనది. తనకన్నా చిన్నవారిని, నౌకర్లను, డ్రైవర్లను, సెక్యూరిటీ వారిని అందరినీ అన్నా అని పిలిచే సహృదయత ఆయనది. ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడు ఇవ్వడు. పాదయాత్రతో మరింత ఎదిగాడు. ప్రజల మనసులలో నమ్మకం పెంచారు. వారికి ఏం కావాలో, తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాడు. నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం, చేయాలనుకున్నది చేసి తీరే పట్టుదల, కన్నీటి కథలకు, వ్యతలకు కరిగిన ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం, పేదల పక్షపాతం. 2019 ఎన్నికలు రానే వచ్చాయి. ఒకే దీక్షతో నారాయణ ధనుర్భుక్త బాణంలా జనంలోకి వచ్చాడు. వర్జన్య ఖర్జన్యం వంటి ఆయన వాక్కు, హామీ అందరూ ఆదరించారు. 151 సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను అధికారిని కాను, సేవకుడిని అని ఆ క్షణమే చాటాడు. తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తన శాసనాలని, తన మేనిఫెస్టో, తన ఖురాన్, బైబిల్, భగవద్గీత అని కడుపు నిండని పేద తన దేవుడని నమ్మి పరిపాలన సాగించాడు. తాను ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు అన్నింటినీ నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవాడు 3 పూటలా భోజనం చేయడానికి ఆయన ప్రథమ ప్రాధాన్యం ఇచ్చాడు. వారి ఇంటి ముంగిటికే తీసుకెళ్లిన రేషన్ అందించాడు. గ్రామ వార్డు సచివాలయం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని వారి ఇంటి ముందరే నిలిపాడు. వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వారి ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు, విధవలకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేశాడు. ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావడం మనందరి గర్వకారణం, మన అందరి అదృష్టం. 2 సంవత్సరాలు కరోనాతో దేశం స్తంభించిపోయింది. ఆర్థిక పరంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏ పథకం ఆగలేదు, ఏ నిరుపేద ఆకలితో ఉండలేదు. అనేక పట్టణాలలో అభాగ్యులకు 2 పూటల ఆహార పట్లాలు అందించారు. అందరికీ వైద్యం అందింది. ఈనాటి పాలకులు, సనాతన ధర్మ రక్షణ పరులు ఇళ్లల్లో ముడుచుకొని మూలన పడుకుంటే ప్రజలకు చేరువుగా ఉన్నాడు జగన్. ఆ రోజు ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటిసారిగా ₹1,00,00,000 ఆర్థిక సహాయం అందించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగనే. పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా లక్షల ఇల్లు నిర్మించాడు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం మరింత పెంచిన ముఖ్యమంత్రి జగనే. ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలని, తద్వారా జీవన ప్రమాణం పెంచుకోవాలని ప్రభుత్వ పాఠశాలల్ని వేల కోట్లతో ఆధునీకరించిన జననేత జగనే. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దిన ధీశాలి ఆయనే. ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు. పిల్లలను స్కూలుకు పంపితే చాలు, ఆ తల్లుల అకౌంట్లలో ఏటా 15,000 ఇస్తూ అమ్మ ఒడి అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగనే. విద్యార్థులకు ఆధునిక ల్యాప్టాప్లు, ఆరోగ్యకరమైన ఆహారం, యూనిఫామ్ అందించి పెను మార్పులు తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చడానికి తల్లిదండ్రులు పోటీ పడ్డారన్నమాట. కొన్ని పాఠశాలల్లో సీట్లు దొరకని మాట అక్షరాల నిజం. ప్రజలు కొనియాడిన సత్యం అది. దేశం మొత్తం మీద అతి తక్కువ కోవిడ్ మరణాలు జరిగింది మన రాష్ట్రంలోనే అన్నది జగమెరిగిన విషయం. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ చేతిలోనే ఉండాలని 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. సీట్ల సంఖ్య పెంచాడు. హైందవ ధర్మ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానాల అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను నేడు వారు జగన్ ప్రభుత్వం మీద రుద్దుతూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతని కూటమి అనేక అబద్ధాలాడాయి. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని, ఉచితాలు అందిస్తామని అసత్య ప్రచారాలు చేశాయి. ప్రజలను ఆశ పెట్టాయి, భ్రమలు కల్పించాయి. సాధ్యం కాని హామీలు అమలు పరుస్తామని అరిచి మోసం చేసి ప్రజల నోళ్లు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నిజానికి జగన్ పథకాలకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకున్నారు తప్ప మరేమీ కాదు. కొత్త పథకం ఒక్కటి లేదు.
ఇప్పుడు ఏమీ అమలు పరచలేక దీనికి కారణం జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రాఫిక్ మాయాజాలంతో చిటికెల పందిళ్లు వేస్తున్నాయి. 3 నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు. ఓ మహానాయకుడిని మాయ మాటల వల్ల ఓడిపోయామని బాధపడుతూ ఉన్నారు. అన్ని వర్గాల వారు విలపిస్తున్నారు. గతంలో ఓడిపోయిన చంద్రబాబు 3 సంవత్సరాలు మూలన ముక్కుతూ కూర్చుంటే ఓటమిని, ప్రజల తీర్పును హుందాగా స్వీకరించిన జగన్ వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల గలంగా బలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత నిలదీస్తున్నారు. ప్రజలను మేల్కొలుపుతున్నారు. 5 సంవత్సరాల పాలనలో 2 ఏళ్లు కరోనాకు పోయిన అద్భుతాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాలలో, పేదల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్న పాలకుడు, నేతన్న పదానికి అర్థం చెప్పిన ప్రజాసేవకుడు, ఓటమికి కుంగని ధీరోదాతుడు, ప్రజా హృదయ గోవర్ధనమెత్తిన గోపాలుడాయన. వక్రబుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి జనుల కోసం స్థిరంగా నిలబడిన జననేత, అజేయుడు, అనితర సాధ్యుడు, సున్నిత మనస్కుడు, పేదల పక్షపాతి, ఆరోగ్య విద్యాదాత, ఆపన్నులకు వరప్రదాత, సహాయానికి సహస్రహస్తుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు, భవిష్యత్తు భాగ్యప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి, ఆలోచనాపరుడికి అనుచరుడిగా ఉండడం, ఆయనతో కలిసి నడవడం నాకు ఇష్టం, ఆనందం, సంబరం, సమున్నత గర్వం అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక అద్భుతమైన సంపాదకీయాన్ని రాశారు.